ఒకవైపు ఏమో తెలంగాణ ప్రజలకు సమాజానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపినప్పుడు మా రాహుల్ గాంధీ గారి నుంచి మొదలు పెడితే మా వరకు మేమందరం ఎత్తి చూపింది ఇదంతా వాస్తవం కాదా, రాజకీయ ప్రయోజనం కొరకు చేసిండ్రా అని ఇటువైపు సమాజం నుంచి వచ్చే సమస్య ఉంది. రెండవది మీలాంటి వాళ్ళను ఏదో ఉదాసీనంగా ఉంటున్నామనే చర్చ పోతే కూడా భారత సమాజానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే తప్పులు చేసిన వాళ్ళు లక్షల కోట్లు తీసుకొని కూడా బాజాప్తా తిరగొచ్చా. ఫోన్ ట్యాపింగ్లు చేసి నేను అంటున్నా తెలంగాణ సంపదను దోచుకుంటుంది, తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తుంది. తెలంగాణలో ఉండే నాయకుల ఫోన్లు చివరికి కవిత ఫోన్లు, కవిత భర్త ఫోన్లు. ఇంత పెద్ద నోరున్నోళ్ళు కదా కేటీఆర్ అండ్ హరీష్ రావు. ఎందుకు మూగ మనసులు అవుతున్నారు మీరు కవిత విషయంలో? ఆయన అంటేనేమో కేసీఆర్ ఏమో చెప్పలేడు, ఎందుకంటే మీ ద్వారా వచ్చిన సమస్య కాబట్టి. నాన్న జాగ్రత్త అంటున్నది, బావతో జాగ్రత్త అంటుంది, అన్న గిట్ల చేస్తున్నాడు అంటుంది. ఒక్కరు మాట్లాడితే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే కూడా ఒక్కరు నోరు మీద పడు. ఇప్పుడు నోరు లేస్తున్నాయి ఒకటే, మేము తగ్గేది లేదు, మేము ఇట్లా మేము ఎదుర్కొంటాం, అది చేస్తాం. మరి నీ పార్టీలో కీలక నేత, నీ పార్టీలో నాయకురాలు చేసిన ప్రధానమైన అంశాలకు మీరు సమాధానం ఎక్కడుంది? సమాధానం చెప్పలేని స్థితికి ఎందుకు పోయినరు? ఇప్పుడు ఏదో చూస్తున్నాం మేము, దాంట్లో సిట్ అధికారులతో చెడు కూడా ఆడుకుంటురా ఏంది హరీష్ రావు అని. ఇక్కడ 8 మంది మంత్రులనే ఎదుర్కొన్న ఏదో ఎదుర్కొన్నది మీరు. మీ మొండితనము, మీ యొక్క అజ్ఞానము, మీ యొక్క పిరికితనము, మీ యొక్క బేలతనము సభాసాక్షిగా బయటపడ్డది. పోలీసులనే వీళ్ళు చెడు కూడా ఆడతారట. కాబట్టి ఇవన్నీ కూడా ఒక పిచ్చితనపు చేష్టలు. ఇవన్నీ కూడా అదొక టైప్ ఆఫ్ అసహనం నుంచి వస్తున్న స్టేట్మెంట్స్గా మేము చూస్తాం. డెఫినెట్గా ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుంది. ప్రతి ఒక్క అంశం మీద ప్రజలు అడిగే అంశాలకు కూడా సమాధానం చెప్తుంది. కేసీఆర్ మాదిరిగానో కేటీఆర్ మాదిరిగానో ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడానికి లేదు. గాలి ఆరోపణలు చేస్తాం, బురద తల్లుతాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే తస్మాత్ జాగ్రత్త. ఉదాసీనత చేతగానితనం కాదు. మీలాగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఉండరు. కాబట్టి నేను ఇంతకుముందు కూడా చెప్పిన, చాలామంది మిత్రులతో కూడా చెప్పిన, మీ మీద కక్ష సాధింపు చేయాలంటే కేవలం ఇలాంటి నోటీసులే కాదు, మీలాగా వ్యవహరించినా చాలు. మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయడానికో జైల్లో పెట్టడానికో 2 సంవత్సరాలు కూడా అక్కర్లేదని గతంలో కూడా చాలాసార్లు ముఖ్యమంత్రి గారు ఆ విషయం అన్నాడు. రాజకీయం అంటే కక్ష సాధింపు కాదు, రాజకీయం అంటే కనీసం ప్రజల్ని ప్రేమించడం. ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని దుర్మార్గంగా వినియోగించుకున్న దుర్మార్గులు. ఎన్నోసార్లు కూడా చెప్పినాం, నమ్మితే తెలంగాణ ప్రజల్ని దోచుకొని దేశం కోసం, దేశంలో దోచుకోవడానికి కూడా పోయిన చరిత్ర మీ పార్టీది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రుల మీద ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు పేలుతూ మీరు ఏదో క్రియేట్ చేసిన కంటెంట్తో ఎవరో తయారు చేసే వాటి మీద మంత్రులకు మస్కరాదు, మంత్రివర్గానికి మస్కరాదు, ముఖ్యమంత్రికి అసలే మస్కరాదు. ఎందుకంటే ఇవాళ మేమిచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో వాటిని నెరవేర్చే భాగంలో కన్నమ్మ తిప్పలు పడుతున్నాం మేము ఈరోజు. మీరు చేసిన అప్పులకు కన్నమ్మ తిప్పలు పడుతున్నాం. ఇక మిమ్మల్ని అని కూడా వేస్ట్ అని చెప్పి మా మానాన మేమేదో పని చేసుకుంటున్నాం. మొన్న గ్లోబల్ రైజింగ్ ఏదైతే సమ్మిట్లో 5 లక్షల కోట్ల పై చిలుకు వచ్చినాయి. మీకు అది అర్థం కాదు. మొన్న దావోస్లో 1.79 crores వచ్చినాయి, lakhs crores వచ్చినాయి. రేపు ఇంకెన్ని వస్తాయో. మిమ్మల్ని పట్టించుకుంటే ఏమో అంటారు కదా, ఏదో సినిమాలో డైలాగ్ ఉండే కదా, బజార్లో పోతుంటే కుక్కలు మురిగితే వాటిని పట్టించుకుంటే మనం అక్కడే ఆగిపోతాం అన్నట్టుగా. మిమ్మల్ని పట్టించుకోవడం వల్ల వచ్చే లాభమే లేదు. మీరే సచ్చిన పాములు, ఇంకా మీ మీద కక్ష సాధింపేది. మీరు దారు మిమ్మల్ని చంపుకోవడానికి ఒకరికొకరు ఏదో సీరియల్లో కాక వాళ్ళ నీళ్ళు చివరికి ఓడి మిగలకుండా పోయినట్టుగా. మీకు మీ మీదనే నమ్మకం లేదు, మీ నాయకత్వం మీదే నమ్మకం లేదు. మీకే నాయకత్వంలో ఒకరి మీద ఒకరికి పోటీ ఉన్న పరిస్థితుల్లో, మీ తగోలాట్లో మీ రాజకీయ భవితవ్యమే ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి మీద, ముఖ్యమంత్రి గారి కుటుంబం మీదనో, ముఖ్యమంత్రి గారి అనుచరుల మీదనో చేసే కామెంట్స్ మీకు కనీసం సిగ్గు అనిపించట్లేదు. ఎట్లా మాట్లాడాలి మనం అనే అంశం మీద కూడా ఒకరికి సుజన్ రెడ్డికి ఏదో పాజిటివ్గా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ తమ్ముళ్ళకి ఏదో వాళ్ళ అన్నలకి ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇంత పారదర్శకంగా ఉంటున్నా కూడా మీలాంటి అబద్ధాల కోరులు ఉన్న ప్రతిపక్షంగా ఉన్న పరిస్థితుల్లో ఎంత
నిక్కచ్చిగా ఉండాలో ముఖ్యమంత్రి గారు అంతకంటే ఒక పాయింట్ ఎక్కువనే ఉంటున్న పరిస్థితి. కానీ మీరు అబద్ధాలను ట్రోల్స్ చేసుకుంటూ మీ తరహా ఒక పైశాచిక ఆనందం లేదంటే ఇంకో పనికిరాని ఆనందం పొందుతున్న మిమ్మల్ని తెలంగాణ ప్రజలు పట్టించుకోరనే విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే మంచిదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇక అయితే నేనేమంటున్నట్టు మాట్లాడితే డైవర్ట్ టాక్టిక్స్ అంటుండ్రా వీళ్ళు. డైవర్ట్ టాక్టిక్స్ అట. డైవర్ట్ దేనికి డైవర్ట్ చేయాలి? దేనికి? నువ్వు చేయని తప్పుకి ఏమైనా డైవర్ట్ టాక్టిక్స్ చేస్తున్నారా? ఇలా జరుగుతున్న తంతంతా కూడా మీకు వ్యతిరేకంగా వస్తుంది, మీకు వ్యతిరేకంగా మారుతుంది, ఇట్లా మారకూడదనే ఉద్దేశంతోనే మీరు డైవర్ట్ టాక్టిక్స్ చేస్తున్నారు. మీ ఇంట్లో జరిగే సంఘటనలు, మీ పార్టీలో జరిగే సంఘటనలు ఇంకా కొనసాగించద్దనే ఉద్దేశంతో మీరు డైవర్ట్ టాక్టిక్స్ చేస్తున్నారు, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇక నేను లేఖ రాశాను అని చెప్పి అంటాడు మనోడు, ఎవరు మిస్టర్ హరీష్ రావు. ప్రధానమంత్రికి కూడా రాయి, 2 పువ్వులు ఒకటే కదా, ఏమున్నది, గులాబీ కమలం, ఎంక్వైరీ చేయమను. 49% కేంద్రం కూడా ఉంటుంది కదా, యజమాన్యమే తెలంగాణ యజమాన్యం. కానీ అలొకేషన్స్ కూడా ఇప్పుడు సెంట్రల్ గ్రిడ్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. తెలియకుండా పిచ్చి పిచ్చిగా ఏదో లేఖలు రాస్తే ప్రచారంలోకి వస్తామని చెప్పే పరిస్థితి అలా మీది ఉన్నది. కాబట్టి ఒక రకమైన రాజకీయ దివాళకోరుతనంలో మీరు ఉన్నమాట మీరు తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే మన స్థితి మనకు ఎవడు చెప్పడు. మేము మీ ఎమ్మడి తిరిగేటోళ్ళు అంతా కూడా సూపర్ అని నువ్వు అంటే మామూలుగా కాదన్నా, నువ్వు మామూలు మనిషి కాదన్నా అని చెప్తారు. కానీ మనకు మనం ఒకసారి జడ్జి చేసుకోవాలి వాట్ ఈజ్ యూ అనేది. మీరు ఈరోజు ఉన్న పరిస్థితి తెలంగాణ సమాజంలో ముద్దాయిలుగా ఉన్న పరిస్థితి, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క కేసులో కాదు, కొన్ని కేసులలో ఇలా మీరు విచారణ ఎదుర్కొంటున్న పరిస్థితి. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? మేము తెలంగాణకు హీరోలం, లెజెండ్లం అని చెప్పుకునే మీరు ఇలా ఈ పరిస్థితిని తెచ్చుకున్నది మీలో ఉన్న కుచ్చితత్వం, మీలో ఉన్న స్వార్థపరత్వం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పి తెలియజేస్తున్నా. పాపం ఎన్నో రోజులు ఆగదు, పాపం డెఫినెట్గా పంతది. ఎవరు తప్పు చేసినా కండిషన్స్ అప్లై, ఎవరు తప్పు చేసినా తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. అది ఇప్పుడు మీకు ఆ పరిస్థితి రావడాన్ని జీర్ణించుకోలేకపోవడం అనేదే మాకు తోస్తున్న పరిస్థితి. నేనంటున్నా, ఈ పార్టీని బతికించుకోవడానికి సర్వం సంకనాకక ముందే రావయ్యా అని చెప్పినాము మిస్టర్ కేసీఆర్ గారికి. సర్వం సంకనాకక ముందే వచ్చింది, కానీ ఆయన జీతం పోకుండా వచ్చిపోయింది. మొన్న నేను అనుకున్నా వస్తారా అని, అమ్మ ఉంటేట్టుంది మా వాడు 2-3 రోజులు మేము లేకుండా పోయినాం హౌజులు అని చెప్పి మేము అనుకున్నాం. కానీ అటెండెన్స్ కొరకు వచ్చే పరిస్థితి మీది. అది మునిగిపోతున్న నావ కాదు, ఆల్మోస్ట్ ఆల్ టైటానిక్ లెక్క మునిగిపోయిన నావ మునిగిపోతున్నట్టు నటిస్తున్నారు. కానీ దాన్ని కాపాడుకునేందుకు మళ్ళీ ఎవరో రేపు ఎవరు ఆశ్రయించాల్సిన అవసరం ఉన్న పరిస్థితి. కాబట్టి నేను అంటున్నా, ఎప్పుడు కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే మేమే మాట్లాడతాము, మమ్మల్ని ఎవరు కూడా బీట్ చేయలేరంటే కాదు. ఇది తెలంగాణ సమాజం. మిమ్మల్ని మీ యొక్క ఎత్తుగడలు చిత్తు చేసి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. మీరు ప్రజల మనసులతో కాకుండా డబ్బుతో కొనాలని చూసిండ్రు. ప్రజలు నీ డబ్బును తిరస్కరించి, నీ అహంభావాన్ని తిరస్కరించి ఒక సామాన్య యువకుని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసింది. ఒక యువకుని ముఖ్యమంత్రిగా చేస్తే దేవుని మీద ఆనా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు, నేను తప్పు చెయ్యనివ్వను అని. ఇంకా అర్థం కాలే మీకు? మీలాగా ఇష్టం వచ్చినట్టుగా దోచుకునే తత్వం ఉండుంటే ఇవన్నీ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడరు. ఈరోజు తనకు రాజకీయ భవిష్యత్తు ఉన్నది, మళ్ళీ నేను సీఎంను కావాలనే కోరిక ఉన్నది, ప్రజల కోసం పనిచేయాలనే ఒక తపన ఉన్నది. దానికి వీలైతే ప్రతిపక్షంగా సహకరించండి. కానీ ఇలాంటి పనికిరాని పనులు చేసి మేము చాలా మంచి చేసినామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను అంటున్న మిత్రులారా, ఈరోజు క్యాబినెట్లో ఉన్న వెంకటరెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, ఒకరు రెడ్డి కావచ్చు, ఒకరు ఎస్సీ కావచ్చు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన వైనం చూడండి ఒకసారి. వాళ్ళు ఒక సామాన్య కార్యకర్త నుంచి ఈరోజు మంత్రుల స్థాయికి వచ్చి వాళ్ళ విలువను పెంచుకుంటున్న క్రమంలో వాళ్ళ మీద స్కామ్లని లేకపోతే ఇతరాత్ర ఏమేమో అని చెప్పి ప్రచారం చేయడం అనేది, వ్యక్తిత్వ హననం చేయడం అనేది ఎంత మేరకు సబబు అనేది ఎవరైనా సరే ఆలోచించుకోండి. ఒక రోజున విపక్షంగా ఉన్నా కూడా మీరు వెంకరెడ్డి గారిని మీకు లేని హక్కును తీసుకున్నారు, డిస్మిస్ చేసింది సభ నుంచి.